హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. మనకు దగ్గరలో రాఖీ పండుగ వచ్చేస్తుంది కదా. సో రాఖీ పండుగ స్పెషల్గా ఈరోజు మనం బాంబే కరాచీ హల్వా స్వీట్ చూపించబోతున్నాను. ఈ స్వీట్ వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనం స్వీట్ షాప్లో ఎన్నో డబ్బులు పోసి కొంటూ ఉంటాం కదా. సో మనం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ హెల్తీగా ఈ స్వీట్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ బాంబే కరాచీ హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. మనం ఈ స్వీట్ వచ్చేసి కార్న్ఫ్లోర్తో చేస్తున్నాం కదా. సో 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాక 1 కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు 1 కప్పు వాటర్ సరిపోకపోతే ఇంకొక హాఫ్ కప్ కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి నేను నిమ్ముప్పు తీసుకున్నాను. సో ఈ స్వీట్లో వచ్చేసి మనం నిమ్ముప్పు వేసి చేస్తామన్నమాట. బయట స్వీట్ షాప్లో కూడా నిమ్ముప్పు వేసే చేస్తారండి. ఒకవేళ మీకు నిమ్ముప్పు దొరకకపోతే ఏం చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ నిమ్ముప్పులోకి కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకున్నాను అనమాట నిమ్ముప్పు అనేది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి. దీన్ని కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. మనం ఎందుకంటే కలుపుకుంటూ ఉంటాం కదా. సో అడుగు మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు చక్కెర తీసుకుంటున్నాను. 1 కప్పు కార్న్ఫ్లోర్కి ఒక 2 కప్పుల షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా చక్కెర వేసుకొని అలాగే 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని చక్కెరని కరిగించుకోవాలి. పాకం అయితే అవసరం లేదండి, చక్కెర కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ ఉంది కదా, అది బౌల్లో ఒకసారి బాగా కలిపి అప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఇంకా మనం కలుపుతూనే ఉండాలండి. ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతూనే వస్తుంది. సో మంటని హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. దగ్గరుండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ మిశ్రమాన్ని మనం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మరొక స్పూన్ నిమ్మరసం అన్నాను కదా, మనకి నిమ్ముప్పు వాటర్ ఉంది కదా, ఆ వాటర్ 1 స్పూన్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మీకు నిమ్ముప్పు లేకపోతే ఏం చేయాలని చెప్పాను కదా, నిమ్ముప్పు ప్లేస్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వచ్చేసి 1 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ఇలా నెయ్యిని, నిమ్ముప్పు వాటర్ని ఆర్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుతూనే ఉండాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం నిమ్ముప్పు వాటర్ వేసుకునేటప్పుడు మాత్రం మంటని హై ఫ్లేమ్లో పెట్టి నిమ్ముప్పు వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే కలిపి మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా నిమ్ముప్పు వాటరు అలాగే నెయ్యి వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఈ మిశ్రమం వచ్చేసి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది. సో అదే మనకి సైన్ అనమాట, మనకి ఇది దగ్గర పడిపోతూ వస్తుందన్నమాట. సో ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఆ ఫుడ్ కలర్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి మిశ్రమం అనేది దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండగానే ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మనం ఈ మిశ్రమము దగ్గర పడిన తర్వాతే వేసుకోవాలి. ఫుడ్ కలర్ కానీ, ఇలాచీ పౌడర్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది కదా, మనకి తెలుస్తుంది కదా కలుపుతూ ఉంటే. సో ఈ స్టేజ్లో మనం డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ అలాగే ఫైనల్గా మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఈ మిశ్రమం అనేది మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి నెయ్యి కూడా రిలీజ్ అవుతూ వస్తుంది కదా. సో నెయ్యి రిలీజ్ అవుతున్న టైంలో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఈ మిశ్రమాన్ని నేను ఇక్కడ ముందుగానే బటర్ పేపర్ వేసి ఒక కేక్ టిన్లో వేసి పెట్టుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ఒక ప్లేట్కి కానీ గిన్నెకి కానీ నెయ్యి రాసి ముందుగానే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని నేను బటర్ పేపర్లోకి ఇలా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా బౌల్కి నెయ్యి రాసి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. ఇలా చేసుకున్నాక పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి, మంచిగా కనిపిస్తుంది కదా. సో ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని పైనుంచి కొంచెం ఒక స్పూన్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే డ్రై ఫ్రూట్స్ అనేవి ఊడిపోకుండా స్వీట్కి అతుక్కొని ఉంటాయి. సో ఇలా మంచిగా ప్రెస్ చేసేసి దీన్ని మనం ఒక 1 to 2 hours అలా వదిలేసామంటే మంచిగా కూల్ అయిపోతుంది. అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఒక 2 hours తర్వాత చూపిస్తున్నాను. దీన్ని డీమౌల్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా అండ్ చాలా ఫ్లఫీగా వచ్చిందనమాట హల్వా అనేది మనకి. మీరే చూడండి, చూపిస్తున్నాను నేను ఎంత బాగా వచ్చిందో. స్వీట్ షాప్ స్టైల్లో లాగా సేమ్ టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ హల్వా అనేది. మీరైతే పక్కా నిమ్మప్పు వాటర్ వేస్ట్ చేసుకోండి, అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా వస్తుందన్నమాట. ఈ కరాచీ హల్వా అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి రాఖీ పండగకి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ చేతులతో చేసి మీ అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ ఈ హల్వా అనేది తినిపించండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ రాఖీ పండగకి ఈ స్వీట్ని మీ ఇంట్లో చేసి సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఈ హల్వాని ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.